హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈరోజు మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. బంగాళదుంప కొబ్బరి కారం అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుందనమాట. నేను ట్రై చేశాను, టేస్ట్ బాగుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. రెస్టారెంట్ స్టైల్లోనూ చాలా బాగుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నేనైతే ఒక 5 బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి. ఈ 5 బంగాళదుంపలకి మసాలా ఎంత తీసుకుంటాను నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ 5 బంగాళదుంపల్ని ముక్కలు కట్ చేసుకొని నీటిలో వేసేసుకొని ఉడకపెట్టుకోవాలండి. బాగా మెత్తగా అయితే ఉడకనివ్వకుండాను అంటే మీడియం స్టేజ్లో అయితే ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిచ్చేసి ఆ గిన్నె తింపేసి పక్కన పెట్టేసి మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లోకి అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కొబ్బరి ఎండు కొబ్బరి ముక్క అండి, అంటే ఒక చెక్కలోను అరచెక్క అయితే తీసుకున్నానండి. 2-3 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, దాల్చిన చెక్క ముక్క, 4-5 ఎండుమిర్చి అయితే వేసుకొని వీటిని మాడుకోకుండా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. అంటే ఆయిల్ వేయకూడదు అనమాట, డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. దీనికోసం మసాలా ఇదేనండి, ఇంకేమీ అవసరం లేదు. మనం ఎండుమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం కూడా వాడమండి ఇందులోకి. ఎంత బాగుంటుందంటే ఒకసారి అయితే మీరు చేసుకొని చూడండి. ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఇవైతే సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇదంతా కూడా అంటే మనకి ఎండుమిర్చి కొబ్బరి ముక్క కూడాను బ్రౌన్ కలర్ వస్తుంది కదండి, అలా వచ్చేటప్పుడైతే ఆఫ్ చేసేసుకోవాలి. ఇవైతే మనకి రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయితే వీటిని ఫైన్గా మిక్సీలో వేసుకొని అయితే పౌడర్ చేసుకోవాలండి. చల్లారేకైతే పౌడర్ చేసుకుందామని అయితే నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. పౌడర్ అంటే మరీ మెత్తగా అవనివ్వకూడదండి, అంటే కొంచెం కచ్చా పచ్చగా పలుకులు ఉండేలాగానే అయితే చేసుకోవాలన్నమాట. అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి అయితే ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే వేసుకున్నానండి. వేసేసుకొని దాంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 2-3 కరివేపాకు రెబ్బలు, దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి అయితే చీల్చుకొని అయితే వేసేసుకున్నానండి. ఇది వేగుతున్నప్పుడైతే మనం బంగాళదుంప ముక్కలు ఉడకపెట్టి పక్కన పెట్టాం కదా, అవైతే ఒలిచేసుకొని పెట్టుకున్నానండి. వీటిని అయితే ఇలా చిదిమేసేసుకొని ఇందులో వేసేసుకుందాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలాగా మరీ పేస్ట్ అవ్వకుండాను పొడి పొడిగా ఉంటాయండి ముక్కలు. మరి అంత ఉడకనివ్వకుండా అయితే మనం దింపుకుంటే అలా ఉంటాయి అన్నమాట. మరీ మెత్తగా ఉడికిపోయినాయి అనుకోండి బాగోదండి, అది పేస్ట్లా అయిపోతుంది. ఇలా ఉంటే బాగుంటుందండి ఫ్రైకి ఎప్పుడైనా సరే. ఇదంతా కూడా బాగా వేగుతుంది కదండి, బాగా అంటే పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మనకి పౌడర్ చూసారా ఎంత అంటే మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా అయితే ఇలా ఆడుకోవాలండి. అదైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి. సరిపడా సాల్ట్ వేసుకుంటే మనం మసాలా పౌడర్ వేస్తాం కదా, ఇంకా కారం అన్నీ కూడా దాంట్లో సరిపోతాయి అన్నమాట. ఇంకా దీంట్లోకి నేను ఏమీ వేయనండి, ఓన్లీ మసాలా పౌడర్ ఒక్కటే వేస్తాను. ఒక్కసారి ఇట్లా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఏమంటారో మీరే కామెంట్ పెట్టండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనకి హోటల్ స్టైల్లో చేస్తారు కదండి ఫ్రై, ఇలా చాలా బాగుంటుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరిచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. మన వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటారు కదా, సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసి పెడతారు. ఆలు ఫ్రై అంటే ఇష్టం లేని ఎవ్వరూ ఉండరండి, అందులో డిఫరెంట్లు అంటే ఇంకా బాగా ఇష్టపడతారనమాట. ఈ పౌడర్ అంతా కూడా మనం ఈ ఫ్రైలోకి వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా కలిపేసేసుకుంటా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేసుకొని మగ్గనిద్దామండి. అలా మూత పెట్టుకొని మగ్గనిస్తే దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మనకి ముక్కకంతా కూడా మసాలా పడుతుందండి. పొడి పొడిగాను చాలా బాగా వేగుతుందనమాట. ఇది తినేటప్పుడు కూడా క్రంచీగా అంటే పప్పు అందులోనూ మనకి కొబ్బరి ముక్కలు, ఈ ధనియాలు ఇవి ఉన్నాయి కదండి, అవి పంటికింట తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట. ఇది మూత పెట్టాకైతే ఒకసారి మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకుందామండి. మనకి ఫైనల్గా రెడీ అయిపోతుందండి ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, ఒకసారి అయితే మీరు చేసుకొని చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్తారు. కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి, మనకి రెడీ అయిపోయింది ఫ్రై. సువాసన అయితే సూపర్ వస్తుందండి, అసలు చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో నచ్చిందిగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.